థ్యాంక్ యూ. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నేను చాలాసార్లు మోసపోయాను రా, కానీ ఇలా సినిమా చూపించి మోసం చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. ఈ మూవీ చూసిన తర్వాత నేను కోన వెంకట గారికి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సార్, మీరు కథలు రాయండి సార్, కథలు దెంకండి. మీరు ఫీల్ అవ్వద్దు, ఇదే నిజం సార్. ఎందుకంటే జనాల మనసుల్లో కూడా ఇదే ఉంది. వాళ్ళు బయటకు అనలేరు, నేను రివ్యూ ద్వారా బయట చెప్తున్నాను, అంతే తేడా. ఎందుకంటే రీసెంట్గా చూసినట్టుది కాజల్ కార్తిక, దాని నుంచి కోలుకునేలోపై ఇంకొక దెబ్బ. ఇలా అయితే నేను తట్టుకోలేను సార్. అయినా ఇంత అవుట్డేటెడ్ హర్రర్ స్టోరీ లైన్తో వచ్చి జనాలకి ఎలా నచ్చుతుంది అనుకున్నారు సార్? పోనీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసారా మూవీ? ఒకసారి మీరైనా చూసారా ఇది నచ్చుతుందా లేదా అని? లేదు, నాకు తెలిసి మీరు చూసుంది. అండ్ ఇంకొక విషయం, దెయ్యాలకి ఆ నీలం రంగు ఏంటండి? అయినా నీలం రంగు వేస్తే దేవుళ్ళు అవుతారు కానీ దెయ్యాలు అవుతారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్ మీరు? సినిమా అంతా మైనసేనండి, ఒక్క ప్లస్ కూడా లేదు. ఎక్సెప్ట్ మన సత్య ఉన్నాడు కదా, అతను తప్ప ఇంకెవరు యాక్టింగ్ బాగాలేదు. హర్రర్ అంటే ఏం లేదు, మ్యూజిక్ బాగాలేదు. యాక్చువల్లీ హర్రర్ సౌండ్స్ బాగుంటే కొంచెం ఇంట్రెస్ట్ కలిగేది, అది కూడా బాగాలేదు. సీక్వెల్ సింక్ గట్టిగానే రాసుకున్నారు కానీ స్టోరీ అయితే అసలు చాలా వీక్గా ఉంది. అంజలి పెర్ఫార్మెన్స్ ఓకేష్గా చేశారు. సునీల్ పెర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చింది. అంటే మనకు పాత సునీల్ కనబడతాడు అక్కడక్కడ. నాకు తెలిసి డైరెక్టర్గా ఉన్న కోన వెంకట గారికి డిస్కషన్ జరిగి ఉంటుంది. మనం ఈ స్టోరీ లైన్ రాసాం సార్, చాలా అవుట్డేటెడ్గా ఉంది సార్ అని ఉంటాడు. ఒక పని చేద్దాం, అప్పుడెప్పుడో వచ్చింది కదా గీతాంజలి, ఆ బ్రాండ్ వేసి అమ్మేద్దాం, చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది కదా మార్కెట్లోకి అని ఉంటారు. అది ప్లాన్. మా టైంలో సార్, మా టైంలో అంటే 90s కిడ్ టైంలో దెయ్యం సినిమాలు అంటే మేము జడిసేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు జనరేషన్కి హారర్ ఫిల్మ్స్ అంటే అది భయపడట్లేదు సార్, వాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకంటే మీరు వేసే గెటప్లు, మీరు చేసే చేష్టలు నవ్వు తెప్పిస్తున్నాయి అనమాట. అంటే హర్రర్కి జడవాలా లేకపోతే నవ్వాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్ ఇప్పుడు జనరేషన్ మీ వల్ల. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, హర్రర్ ఫిల్మ్ చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉండదు. వెయిట్ ఫర్ ద ఓటీటీ. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, ఎవరు థియేటర్స్కి వెళ్ళకండి, ఓటీటీలో వచ్చాక చూసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది కానీ ఇంకోసారి రావద్దులేండి. And please do subscribe to my channel if you like my content. Thank you. Bye bye.